భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహిतं యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్ధాతు ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 13వ ఉపనిషత్తులో మొదటి భాగమైన ఆ రామపూర్వ తాపిన్య ఉపనిషత్. శ్లోకం: శ్రీరామ తాపనీయార్థం భక్తధ్యేయ కళేబరం వికళేబర కైవల్యం శ్రీరామ బ్రహ్మమే గతిః. ప్రథమోపనిషత్. శ్రీ మహావిష్ణువు రఘువంశంలో దశరథుడికి కుమారుడిగా చిన్మయ స్వరూపంతో అవతరించాడు కనుక ఆయనకి రాముడు అనే పేరు వచ్చింది. రామ అనే శబ్దానికి వ్యుత్పత్తి ఇలా ఉంటుంది: రాతి రాజతేవ మహీస్థితిః ఇతి రామః. అంటే ఈ మహీతలంలో అనగా భూమి ఉండి భక్తుల కోరికలను తీరుస్తూ మహారాజుగా విరాజిల్లుతున్న కారణంగా రాముడు అని చెప్పబడుతున్నాడు. ఎవరి వల్ల రాక్షసులందరూ మరణించారో అతడే రాముడు. ఆయన తన స్వంత పరాక్రమంతో ఈ భూమి మీద రామనామంతో ప్రసిద్ధి చెందాడు. రాముడు అందరి మనసుల్ని రంజింపజేసేవాడు కాబట్టి ఆయన అభిరాముడిగా కూడా విఖ్యాతి పొందాడు. రాహుగ్రహం మనస్సు నుంచి పుట్టిన చంద్రుడిని తేజోహీనుడిగా చేసే విధంగా శ్రీరాముడు కూడా మానవ రూపం ధరించి రాక్షసుల్ని ప్రభావహీనం చేశాడు. అందుకే ఆయన రాముడు. రాజ్యార్హతలు కలిగిన రాజులకి తన ఆదర్శ చరిత్రతో ధర్మ మార్గాన్ని, నామజపంతో జ్ఞాన మార్గాన్ని, రూపధ్యానంతో విషయ వైరాగ్యాన్ని, విగ్రహ పూజలతో ఐశ్వర్యాన్ని ప్రదానం చేశాడు. అందుకనే ఆయన లోకంలో రామ అనే పేరుతో విఖ్యాతి పొందాడు. యోగులైన వారంతా అనంత చిన్మయానంద స్వరూపుడు పరబ్రహ్మ అయిన రాముడిలో రమిస్తారు. అందుకే ఆ పరబ్రహ్మ కూడా రామ పదంతో ప్రతిపాదించబడుతున్నాడు. ఆ పరబ్రహ్మ చిన్మయుడు, అద్వితీయుడు, ప్రకృత అవయవాలు లేనివాడు అయినప్పటికీ ఆయన మొట్టమొదటి ప్రాణాన్ని సృష్టించాడు. ఆ పరబ్రహ్మ తాను షోడశ కళారహితుడైనప్పటికీ ఉపాసకుల కోరిక సిద్ధించటం కోసం చిన్మయమైన శరీరాన్ని ప్రకటించాడు. భగవంతుడి స్వరూపంలో దేవతలున్నారు. వారిలో పురుష దేవతలు, స్త్రీ దేవతలు అంగ అస్త్రాది రూపాలుగా కల్పించబడి అనేక రూపాలలో ప్రకటితమవుతున్నారు. ఇలా భగవంతుడు స్వయంగా ఎన్నో రూపాల్లో ప్రకటితమవుతుంటాడు. వాటిలో ఒక్కొక్క రూపంలో 2, 4, 6, 8, 10, 12, 16 రూపభేదాలు ఉంటాయి. భగవంతుడికి 18 చేతులున్నట్లు వాటిలో శంకు చక్రాది వివిధ రకాల ఆయుధాలున్నట్టు చెప్పబడింది. అలాగే పరమాత్మకి విశ్వరూపం ధరించినప్పుడు వేలాది చేతులున్నట్టు వివిధ రకాల అవతారాల వాహనాలు కల్పించబడ్డాయి. వాటికి తగిన శక్తులు, వివిధ రకాల సేవలు కల్పించబడ్డాయి. ఈ విధంగా బ్రహ్మంలోనే పంచముహూర్తులైన విష్ణు, శివ, దుర్గా, సూర్య, గణపతి రూపాలు కల్పించబడ్డాయి. అలాగే ఆయా మూర్తులకు తగ్గ అస్త్రాలు, శస్త్రాలు, వాహనాలు, సేనాదులు కల్పించబడ్డాయి. ఆ పరబ్రహ్మ నుంచి గడ్డిపోచ వరకు ఉన్న సమస్త చరాచర వస్తువుల వాచకమే ఈ రామశబ్దం. ఇది అన్వర్ధకమైనది. అందువల్ల ఈ రామమంత్రాన్ని ఒక సద్గురువు సన్నిధిలో దీక్షగా గ్రహించి నిరంతరం జపించాలి. ఆ విధంగా చేయకపోతే ఆయన ప్రసన్నుడు కాడు. మంత్రం అనేది క్రియ, కర్మ, యజ్ఞం మొదలైన వాటిని నిర్వహించేవాడి వాంఛితార్థాలని తీరుస్తుంది, మననం చేసేవారిని రక్షిస్తుంది. కాబట్టి దానికి మంత్రం అన్న పేరు వచ్చింది. ఇది సార్థక నామధేయం. ఇది సర్వవాచ్యాలకి వాచకమవుతుంది. ఇక యంత్రం అంటే దేవతల విగ్రహ రూప నిర్మాణమే. యంత్రం లేకుండా పూజ చేస్తే దేవతలు ప్రసన్నులు కారు. ద్వితీయోపనిషత్. భగవంతుడు స్వయం ప్రకాశకుడు. అందుకే అతడు జ్యోతిర్మయుడయ్యాడు. ఆయన్ని ఎవరూ సృష్టించలేదు. అందుకే స్వయంభూ అయ్యాడు. ఎన్నో రూపాలు కలిగినవాడు. పరిచ్ఛన్నుడిగా కనిపిస్తున్నప్పటికీ ఆయన అనంతుడే. ఆ భగవంతుడే సర్వ రజస్తమో గుణాలని ఆశ్రయించి
బ్రహ్మ విష్ణు త్రిమూర్తుల పేరుతో ఈ సకల జగత్తు సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు. అందుకనే ఈ ప్రపంచం వ్యక్తమవుతోంది. మనకి కనిపించే విశాలమైన మర్రి చెట్టు చిన్న మర్రి విత్తనంలో ఇమిడి ఉన్నట్టుగా రామ్ అనే బీజమంత్రంలో కూడా ఈ చరాచర సృష్టి మొత్తం ఇమిడి ఉంది. ఈ రామ్ అనే బీజాక్షరంలోని రేఫాలో అనగా రకారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వ్యాపించి ఉన్నారు. కనుకనే ఆ ప్రపంచం సృష్టి స్థితి లయాలు మూడు ఆయా శక్తి స్వరూపిణులైన సరస్వతి లక్ష్మీ పార్వతులు కూడా త్రిమూర్తులతో పాటు జరుపుతున్నట్టు గ్రహించాలి. తృతీయోపనిషత్. రామ్ అనే బీజాక్షరంతో చిన్మయులైన సీతారాములిద్దరూ పూజనీయులు. ప్రకృతి పురుష స్వరూపులైన ఈ దివ్య దంపతుల నుంచే 14 లోకాలు పుట్టాయి. ఇవన్నీ వీరిద్దరిలోనే స్థిరంగా ఉన్నాయి. భగవంతుడు తనలో నుంచే ఈ సమస్త సృష్టిని చేసి తిరిగి తనలోనే మొత్తాన్ని లయం చేసుకుంటున్నాడు. అందుకనే శ్రీరాముడు మాయాసహితుడైన మానవుడిగా అవతరించాడు. జగత్తుకి ప్రాణం లాంటివాడు పరమాత్మ స్వరూపుడి అయిన శ్రీరాముడికి నమస్కారం. ఈ విధంగా రాముడికి నమస్కరించి త్రిగుణాల కన్నా పూర్వం నుంచి ఉన్న పరమాత్మ స్వరూపుడు నమస్కరించదగినవాడు అయిన శ్రీరాముడిని ఏకాత్మ భావం అనగా నేనే రాముడిని అన్న భావంతో సంకల్పించాలి. చతుర్థోపనిషత్. రామాయ నమః అనే మంత్రంలోని నమః అనే పదం జీవాత్మ వాచకం. రామ అనే పదంలో పరమాత్మ ప్రతిపాదించబడుతున్నాడు. ఇక ఆ రాముడితో ఏకాత్మని నిర్ణయించుకోవటం కోసమే ఆయ అనగా రా మాయ అనే చతుర్థి విభక్తి ప్రతిపాదించబడుతోంది. రామాయ నమః అనే ఈ రామమంత్రానికి వాచ్యార్థం శ్రీరామచంద్రుడు. ఈ వాక్యవాచక సంయోగం వల్ల అనగా జపం రూపధ్యానం సాధకుడికి కోరికలు తీరుస్తున్నాయి. ఇక్కడ నామి అయిన భగవంతుడు తన నామాన్ని ఉచ్చరించడంతో ప్రసన్నుడవుతున్నాడు. ఇదే విధంగా బీజాక్షర రూపమైన రామమంత్రాన్ని అనగా రామ్ కూడా గ్రహించాలి. సాధకుడు మంత్రజపం చేయటం వల్ల రాముడు అతడికి అభిముఖుడవుతాడు. మంత్రంలోని బీజశక్తుల్ని క్రమంగా కుడి ఎడమల ప్రక్కగా న్యాసం చేయాలి. ఈ సకల మంత్రాలకు ఇదే విధానం సాధారణంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసే సమయంలో దశరథాత్మజుడైన శ్రీరాముడే అనంత బ్రహ్మస్వరూపుడని అగ్నిలాగా ప్రకాశరూపుడని భావన చేయాలి. ఆ శ్రీరాముడు చల్లని కిరణాలతో సౌమ్యమైన కాంతి స్వరూపిణి అయిన సీతమ్మతో కలిసి ఉన్నప్పుడు ఆ దంపతుల వల్ల అగ్నిశోమాత్మకమైన ఈ సకల ప్రపంచం ఆవిర్భవిస్తుంది. అప్పుడు చంద్రుడు వెన్నెలతో ప్రకాశించిన విధంగా రాముడు సీతాదేవితో శోభిస్తాడు. కౌసల్యాదేవి కుమారుడైన శ్రీరాముడు తన ప్రకృతి హ్లాదిని శక్తి అయిన సీతాదేవితో ప్రకాశిస్తున్నాడు. శ్రీరాముడు నీలమేఘశ్యాముడు, పీతాంబరాల్ని ధరించి ఉంటాడు. జటాధారుడై ద్విభుజాలతో కర్ణకుండలాల్ని రత్నహారాల్ని ధరించి ప్రకాశిస్తుంటాడు. ఆయన స్వభావంతో ధీరుడు, ప్రసన్నవదనుడు, సంగ్రామ విజయుడు, అనిమాది అష్టైశ్వర్య విభూషితుడు, జగత్కారిణి మూల ప్రకృతి అయిన సీతాదేవి ఆయనకి ఎడమ భాగంలో ఆసీనురాలై ప్రకాశిస్తోంది. ఆ సీతమ్మ శరీరం బంగారు ఛాయతో మెరుస్తోంది. ఆమె ద్విభుజ దివ్యాభరణాల్ని ధరించి చేతుల్లో కమల పుష్పాలని పట్టుకుంది. అలా సీతాదేవితో కలిసి ఉన్న శ్రీరాముడు హృదయ కమలంగా కనిపిస్తుంటాడు. ఆయనకి కుడివైపున ధనుర్బాణాలు చేతిలో ధరించిన లక్ష్మణుడు నిల్చుని ఉంటాడు. ఈ విధంగా లక్ష్మణ సీత సమేతుడైన శ్రీరాముడు త్రికోణాకారంలో దర్శనమిస్తాడు. రామ అనే శబ్దానికి చతుర్థి విభక్తితో నమః అనే జీవాంశని చేరిస్తే షడక్షర రామమంత్రం రామ్ రామాయ నమః అవుతుంది. ఆ తర్వాత 2 త్రికోణాలు ఏర్పడతాయి. అనగా మొత్తం 6 కోణాలు అవుతాయి. పూర్వం ఒకనాడు భగవంతుడి దర్శనం కోసం దేవతలంతా వచ్చారు. అప్పుడు రాముడు కల్పవృక్షం క్రింద రత్నమయమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు ఆయన్ని దేవతలు ఇలా స్తుతించారు: కామరూపధారి మాయామయమైన శరీరం కలిగినవాడు అయిన శ్రీరాముడికి నమస్కారం. వేదాది రూపుడు ఓంకార స్వరూపుడు అయిన శ్రీరాముడికి నమస్కారం. పరమాత్మమూర్తి అయిన నయనాభిరాముడికి నమస్కారం. జానకీదేవికి అలంకారమైనవాడు, రాక్షసుల్ని సంహరించినవాడు, శుభాకారుడు,
దశాస్యుడైన రావణుడిని చంపినవాడు భద్రమూర్తి రఘువీరుడు అయిన శ్రీరాముడికి నమస్కారం చేస్తున్నాము. ఓ రామభద్ర, మహేశ్వాస, రఘువీర, రాజోత్తమ, దశాస్యాంతక, మమ్మల్ని కాపాడు, మాకు సంపదలను అనుగ్రహించు. శ్రీరామ, మాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు. పూర్వం శ్రీరాముడు కరుడనే రాక్షసుడిని సంహరించినప్పుడు దేవతా బృందాలన్నీ రాముడిని స్తోత్రాలతో స్తుతించి సుఖంగా ఉన్నారు. దేవతలలాగానే ఋషీశ్వరులు కూడా శ్రీరాముడిని స్తుతించారు. ఖరదూషణలు సంహరించబడ్డ తర్వాత రావణాసురుడు ఆ అరణ్యానికి వచ్చి తన వినాశనాన్ని కోరి తెచ్చుకున్నట్టు సీతాదేవిని అపహరించాడు. ఆ తరువాత రామలక్ష్మణులు సీతాదేవిని అన్వేషిస్తూ అరణ్యమంతా తిరుగుతున్నారు. ఆ సమయంలోనే అక్కడ సంచరించే కబంధుడిని వారు వధించారు. చస్తూ చస్తూ ఆ కబంధుడి మాట ప్రకారం శబరి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ శబరి ఎంతో భక్తితో రామలక్ష్మణుల్ని పూజించింది. ఆ తరువాత శబరి చెప్పిన విధంగా పంపా సరోవరానికి వారిద్దరూ చేరుకున్నారు. అక్కడే వాయుపుత్రుడైన హనుమంతుడు వారికి కలిశాడు. హనుమంతుడు ఎంతో భక్తితో రాముడికి సుగ్రీవుడితో మైత్రి కుదిర్చాడు. ఆ తరువాత రామలక్ష్మణులిద్దరూ సుగ్రీవుడికి తమ వృత్తాంతాన్నంతా చెప్పారు. అయితే రాముడి మృదువైన రూపం చూసి ఆయన బలపరాక్రమాల మీద సుగ్రీవుడికి సందేహం కలిగింది. ఆయన్ని పరీక్షించటం కోసం వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే మహారాక్షసుడి కళేబరాన్ని రాముడికి చూపించాడు. రాముడు అంత పెద్ద దుందుభి శరీరాన్ని తన కాలి బొటన వ్రేలితో ఒక్క తన్ను తన్ని విసిరేశాడు. అలాగే ఒక్క బాణంతో 7 తాటి చెట్లను ఒక్కసారిగా ఛేదించాడు. ఇది చూసి సుగ్రీవుడికి ఎంతో ఆనందం కలిగింది. అప్పుడు రాముడితో కలిసి సుగ్రీవుడు తన పట్టణానికి వెళ్ళాడు. తన ప్రక్కన శ్రీరాముడున్నాడన్న ధైర్యంతో ఒక్కసారిగా మహాగర్జన చేశాడు. ఆ శబ్దం విన్న వాలి మహాకోపంతో వేగంగా తన గృహలో నుంచి బయటికి వచ్చాడు. వాలి సుగ్రీవులిద్దరూ ఒకరితో ఒకరు తలపడ్డారు. రాముడు ఆ సమయంలో వాలిని సంహరించి కిష్కింధ సామ్రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగించాడు. ఆ తరువాత సుగ్రీవుడు వానర వీరులందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు. కపివీరులారా, మీ అందరికీ 4 దిక్కులా ఏమున్నాయో తెలుసు. మీరంతా తక్షణమే ప్రయాణమై నా మిత్రుడు రాముడి భార్య సీతాదేవిని తీసుకువచ్చి వెంటనే ఆయనకి సమర్పించాలి. వెళ్ళండి, వెంటనే బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు. సుగ్రీవుడు ఆదేశం విని వారంతా సీతాదేవిని వెతకటానికి నలుదిక్కులా వెళ్ళారు. సుగ్రీవుడు కొంతమంది వీరులతో కలిసి హనుమంతుడిని దక్షిణ దిశకు వెళ్ళమని చెప్పాడు. అలా వెళ్ళిన హనుమంతుడు దక్షిణ సముద్రాన్ని చేరి దాన్ని దాటి లంకానగరంలోకి ప్రవేశించి అశోకవనంలో ఉన్న సీతాదేవిని దర్శించి అక్కడున్న రాక్షస సమూహాన్ని సంహరించి లంకని తగలబెట్టి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా ఆయనకు నివేదించాడు. అప్పుడు రాముడు క్రోధంతో వానర సైన్యంతో కలిసి అస్త్రశస్త్రాలతో లంక మీదకి దండెత్తాడు. సముద్రాన్ని వారధి ద్వారా దాటి లంకాధిపతి రావణాసురుడితో రాముడు ఘోర సంగ్రామం చేశాడు. అందులో రావణాసురుడిని సంహరించి అతడి తమ్ముడు కుంభకర్ణుడిని, కుమారుడు ఇంద్రజిత్తును కూడా సంహరించి విభీషణుడిని లంకాధిపతిగా పట్టాభిషేకం చేశాడు. తరువాత శ్రీరాముడు సీతాదేవిని తన అంకభాగంలో కూర్చోబెట్టుకొని వానర వీరులతో కలిసి అయోధ్య నగరానికి పుష్పక విమానంలో బయలుదేరాడు. ఆ తరువాత ద్విభుజుడైన రఘునందనుడు అయోధ్యలో సింహాసనాధీష్ఠుడై దివ్యంగా ప్రకాశించాడు. ధనురుద్ధుడై ప్రసన్నాత్ముడై ఆనందంగా ఉన్నాడు. సర్వభూషణ భూషితుడైన రాముడు తన దక్షిణ హస్తంతో జ్ఞానముద్రని, వామహస్తంతో తేజఃప్రకాశమైన ధనుర్ముద్రని చూపిస్తూ చిన్మయ స్వరూపుడై పరమేశ్వరుడై నిరంతరం వ్యాఖ్యాన నిమగ్నుడిగా ఉన్నాడు. యంత్రంలో ఉన్న ఆవరణ దేవతలు శ్రీరాముడికి ఉత్తర భాగంలో శత్రుఘ్నుడు, దక్షిణ భాగంలో భరతుడు, శ్రోత్ర రూపంలో హనుమంతుడు శ్రీరామచంద్రుడికి ఎదురుగా నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు. త్రికోణం లోపలే హనుమంతుడి స్థానం. భరతుడికి క్రింద సుగ్రీవుడు, శత్రుఘ్నుడికి క్రింద విభీషణుడు నిలబడి ఉంటారు. లక్ష్మణుడు వెనుక వైపు నిలబడి ఛత్రచామరాల్ని ధరించి ఉంటాడు. లక్ష్మణుడి క్రింద భాగంలో విసనకర్రలు పట్టుకొని భరత శత్రుఘ్నులు ఉంటారు. ఈ విధంగా
లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి మరో త్రికోణం ఏర్పడుతోంది. ఇక్కడి వరకు ప్రథమావరణ దేవతలు. రెండో ఆవరణలో వాసుదేవాదులు అనగా వాసుదేవ, శాంతి, సంకర్షణ, శ్రీ ప్రద్యుమ్న, సరస్వతి, అనిరుద్ధ, రతి శ్రీరామచంద్రుడికి ఆగ్నేయ దశలో ఉంటారు. ఇక మూడో ఆవరణలో హనుమంతుడు, సుగ్రీవుడు, భరతుడు, విభీషణుడు, లక్ష్మణుడు, అంగదుడు, జాంబవంతుడు, శత్రుఘ్నుడు ఉంటారు. వీరితో పాటు ద్రష్టి, జయంత, విజయ, సురాష్ట్ర, రాష్ట్రవర్ధన, అకోప, ధర్మపాల, సుమంత్రులతో రాముడు పరివేష్టించబడి ఉంటాడు. చతుర్థావరణంలో ఇంద్ర, అగ్ని, యమ, నిరతి, వరుణ, వాయువు, చంద్ర, ఈశాన, బ్రహ్మ, అనంత అనే దేవతలు కొలువై ఉన్నారు. ఈ దిక్కులకు బయట భాగంలో యమదేవతలు ఆయుధాలు ఉంటాయి. అవన్నీ భగవంతుణ్ణి ఆవరించి ఉన్నాయి, కనుపూజనీయమైనవి. ఈ ఆవరణంలోనే నీలుడు మొదలైన వానరవీరులున్నారు. వీరితో పాటు వశిష్ఠ, వాసుదేవాది మునీశ్వరులు కూడా రామచంద్రుడిని ఉపాసిస్తూ ఉంటారు. శ్రీరామ పూజాయ యంత్రం. శ్రీరామ పూజా యంత్రాన్ని 2 త్రికోణాలతో సమరేఖలతో లిఖించాలి. ఆ త్రికోణాల మధ్య భాగంలో 2 ప్రణవాలని అనగా ఓం విడివిడిగా వ్రాయాలి. తరువాత ఆ రెండిటి మధ్యలో మొదటి బీజమైన రామ్ రాసి దాని క్రింద సాధ్యాకారాన్ని వ్రాయాలి. సాధ్యానామం ద్వితీయ విభక్తిలో ఉండాలి. రామ్ బీజం పై భాగంలో సాధకనామం వ్రాయాలి. సాధకుడి నామాన్ని అనగా పేరు షష్ఠీ విభక్తి అంతంగా వ్రాయాలి. తరువాత రామ్ బీజానికి కుడి ఎడమల వైపు కురు కురు అనే పదాలు లిఖించాలి. సాధ్యానికి పైన మధ్యలో శ్రీం బీజాన్ని లిఖించాలి. ఈ శ్రీంకి ముందు వెనుక ఓంకారాన్ని చేర్చాలి, అనగా ఓం శ్రీం ఓం. ఆ తరువాత 2 కోణాలలో దీర్ఘస్వరంతో కూడిన మూలబీజాన్ని వ్రాయాలి. రాం హృదయాయ నమః, రీం శిరసే స్వాహ, రూం శిఖాయై వషట్, రైం కవచాయ హూం, రౌం నేత్రత్రయాయౌ షట్, రహ అస్త్రాయ ఫట్ అని 6 కోణాలలో లిఖించాలి. ఆ కోణాలకి ప్రక్కన శ్రీం బీజాన్ని, మాయా బీజమైన హ్రీం కారాన్ని వ్రాయాలి. ఆ బీజానికి ముందు కామబీజమైన క్లీంకారాన్ని లిఖించాలి. కోణాల అగ్రభాగం లోపల క్రోధబీజమైన హూం వ్రాసి దానికి ఇరుప్రక్కల సారస్వత బీజమైన ఐం బీజాన్ని లిఖించాలి. తరువాత వరుసగా 3 వృత్తాలని లిఖించాలి. ఆ 3 వృత్తాలలో 3 అష్టదళ పద్మాలు లిఖించాలి. ఆ పద్మకేసరాలలో 2 అక్షరాల చొప్పున స్వరవర్ణాలని అనగా అచ్చుల్ని లిఖించాలి. అష్టదళాలలో స్వరాలకు పైన వ్యంజనాల అనగా హల్లులు అష్టవర్గుల్ని లిఖించాలి. ఆ అష్టదళాలలోని అష్టవర్గాలకు పైన ముందు చెప్పబోయే మాలామంత్రంలోని 47 అక్షరాలని ఒక్కో దళంలో 6 అక్షరాల చొప్పున లిఖించాలి. పూర్వ విధంగానే మరొక అష్టదళ పద్మాన్ని వ్రాయాలి. ఆ 8 దళాలలో ఓం నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్ని ఒక్కో అక్షరం చొప్పున లిఖించాలి. దాని కేసరాలలో శ్రీం బీజం లిఖించాలి. తరువాత 12 దళాల కమలాన్ని లిఖించాలి. అందులోని దళాలలో ద్వాదశాక్షర మంత్రమైన ఓం నమో భగవతే వాసుదేవాయ లోని ఒక్కో అక్షరాన్ని విడివిడిగా వ్రాయాలి. ఇంతకు ముందు చెప్పిన ద్వాదశ అనగా 12 పద్మకేసరాలలో ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలని గోళాకారంలో వ్రాయాలి. ప్రతి కేసరంలో 4 అక్షరాలు ఉండాలి. చివరి కేసరంలో 7 అక్షరాలు ఉంటాయి. దానికి వెలుపల తిరిగి మరో షోడశ అనగా 16 దళాల పద్మాన్ని లిఖించాలి. ఆ 16 దళాలలో ఒక్కో అక్షరం చొప్పున స్వరాక్షరాలు వ్రాయాలి. ఆ షోడశ దళాల సంధి ప్రదేశాలలో వరుసగా హ్రం, స్రం, భ్రం, స్రం, లం, అం, స్రం, జ్రం అనే బీజాక్షరాలు వ్రాయాలి. దానికి బయట 32 దళాల మరో పద్మాన్ని లిఖించాలి. ఆ పద్మం నాభి బిందు సహితంగా ఉండాలి. ఆ దళాలలోనే అష్టవసువుల్ని, ఏకాదశ రుద్రుల్ని, ద్వాదశాదిత్యుల్ని, వషట్కారాల్ని వ్రాయాలి. దానికే దాతారం అనే విశేషం కూడా ఉంది. దాతారం అంటే
సమస్తాన్ని ధరించే బ్రహ్మ అని అర్థం. పై తెలిపిన 32 దళాలకి 32 భూగృహాలు ఏర్పడ్డాయి. వాటికి 4 దిశల్లో వజ్ర చిహ్నాల్ని, కోణాలలో శూల చిహ్నాల్ని వ్రాయాలి. అలా వ్రాసిన భూగృహాల్ని 3 గీతలతో కలపాలి. అలాగే ఆ మండపానికి ద్వారం ఉన్న విధంగా దీనికి కూడా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయాలి. ఆ భూపురాలన్నిటినీ రాసులతో అలంకరించాలి. దానికి 8 దిక్కుల్లో 8 మంది నాగదేవతలను లిఖించాలి. ఆ 8 మంది నాగులు ఎవరంటే 1 అనంత, 2 వాసుకి, 3 తక్షక, 4 కర్కోటక, 5 పద్మక, 6 మహాపద్మ, 7 శంఖ, 8 గుళిక. ఈ విధంగా మండల యంత్రాన్ని వ్రాసి ఆ యంత్రానికి 4 దిక్కుల్లో విదిక్కుల్లో నారసింహ బీజాన్ని, వారాహ బీజాన్ని క్రమంగా వ్రాయాలి. క్రౌం ఇది నారసింహ ఏకాక్షర మంత్రం. ఈ మంత్రం సకల గ్రహ బాధల్ని తొలగిస్తుంది, శత్రు సంహారం చేస్తుంది, ఇష్టఫల సిద్ధిని కలిగిస్తుంది. ఇక వారాహ బీజం హూం ఈ బీజాన్ని కోణాలలో వ్రాయాలి. దీని తరువాత వ్రాయాల్సింది మాలా మంత్రం. ఈ మాలా మంత్రానికి మొదట ప్రణవం ఓంకారం ఉంటుంది. తర్వాత నమః, తర్వాత నిద్రా బీజమైన భ, తర్వాత స్మృతి బీజం గా, అనంతరం మేధా బీజం వా, కామినీ బీజం తా, ఇదే తే అని కూడా వ్యవహరించబడుతుంది. తరువాత అగ్ని బీజం రా, మేధా బీజం ఘ, అమర బీజం ఉ, దీర్ఘ కళా బీజం నా. అది క్రూరం సౌమ్యం లక్షణాలతో అనగా చంద్ర బీజం అనుస్వారంతో కలిసి అనగా నంగా కూడా ఉంటుంది. తరువాత హ్లాదిని బీజం ద, దీర్ఘకళ అయిన నా, మానవ కళ అయిన ఆ. తరువాత క్షుధాబీజమైన యా అనే అక్షరాలతో శోభిస్తుంది. ఇంతవరకు చెప్పిన బీజాక్షరాలన్నీ కలిపితే ఓం నమో భగవతే రఘునందనాయ అవుతుంది. దీని తరువాత క్రోధిని బీజం ఓ, మేధా బీజం ఘ, దీర్ఘమైన నా, జ్వాలిని బీజం వా. దీనికి సూక్ష్మ రుద్ర బీజమైన ఈకారం చేరి రి అవుతోంది. తర్వాత మృత్యు ప్రణవ కళారూపమైన సా ఉంటుంది. దీనికి అకారం కలిసి ఉంది. తరువాత హ్లాదిని శక్తి దా, త్వక్రూపమైన యా అనే అక్షరాలుంటాయి. ఈ బీజాక్షరాలన్నిటినీ కలిపితే రక్షోఘ్న విశదాయ అని ఏర్పడుతుంది. ఆ తరువాత క్షేళ మకారం, ప్రీతి బీజం ధకారం, అమర బీజం ఉకారం, జ్యోతి అయిన రకారం తీక్ష్ణమైన అగ్నితో కలిసి ప్ర, శ్వేతమైన సాకారం ఇది అనుస్వారంతో ఉంటుంది. తరువాత కామినీ బీజం తా కారానికి 5వ అక్షరమైన నా, తరువాత లకారానికి తరువాతి అక్షరమైన వా, తా కారానికి తరువాతి అక్షరమైన ధ, తరువాతి అక్షర ద, ధ, న. వీటితో అనంత రూపమైన అకారం కలిసి ఉంటుంది. ఆ తరువాత దీర్ఘంతో ఉన్న వాయుబీజం యా అనేది ఉంటుంది. తరువాత హ్రస్వ ఇకారంతో చేరిన విషయబీజమైన మకారం అనగా మీ. తరువాత కామినీ బీజమైన తకారం, దానికి రుద్రబీజమైన ఏకారం కలిసి తే అయ్యింది. దీని తరువాత స్థిరబీజమైన జకారం ఉంది. దీని తరువాత సా అనే అక్షరం ఏ అనే మాత్ర కలిసి సే అయ్యింది. ఇక్కడ చెప్పిన బీజాక్షరాలన్నిటినీ కలిపితే మధుర ప్రసన్న వదనాయ మిత తేజసే అవుతుంది. దీని తరువాత తాపనీ బీజం బా, దీర్ఘాకారం లా, అనిల బీజం యా కలుపగా బలాయ అయ్యింది. తరువాత అనల బీజం ఆ, వాపుతో కలిసి రా అయ్యింది. తరువాత నారాయణాత్మక అనక ఆకారం మాత్రతో కూడిన కాలబీజం మా అయ్యింది. దీని తరువాత ప్రాణబీజమైన యా, తరువాత ఆకాశ బీజం వి, పీతబీజమైన షా, రతిబీజమైన నా, తరువాత బీజం వే. ఇవన్నీ కలిపితే విష్ణువే అయ్యింది. చివరిగా నమః అని దాని చివర ఓం అని ఉంటుంది. ఇది మొత్తం 47 అక్షరాలతో ఉన్న శ్రీరామ మాలా మంత్రం. దీని పూర్తి స్వరూపం ఇలా ఉంటుంది. ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయ మిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః ఓం అని. ఇది రాజ్యాభిషక్తుడైన శ్రీరాముడి మహామంత్రం.
ఇది సుగుణ మంత్రం అయినప్పటికీ భక్తుల త్రిగుణాలన్నిటినీ నాశనం చేస్తుంది. ఆ యంత్రాన్ని పై చెప్పిన ప్రకారం వివరంగా వ్రాయాలి. ఇది సర్వాత్మకమైనది, సర్వస్వరూపకమైనది. ఎంతోమంది ప్రాచీన ఋషులు దీన్ని సేవించారు. ఈ మంత్రాన్ని ఉపాసించిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. పుత్రులు లేని వాళ్ళకి పుత్రప్రాప్తి కలుగుతుంది. ఇన్ని రకాలని చెప్పటం ఎందుకు? ఈ యంత్ర పూజ ఉపాసన వల్ల సమస్తం ప్రాప్తిస్తుంది. ఈ యంత్రాన్ని ఆశ్రయించిన వాళ్ళకి ధర్మ జ్ఞాన వైరాగ్యాలు లభిస్తాయి. ఎంత తెలిసిన వారైనా సరే ఈ యంత్రాన్ని, దాని పూజా విధానాన్ని ఒక సద్గురువుని ఆశ్రయించి మాత్రమే తెలుసుకోవాలి. రహస్యమైన ఈ యంత్రాన్ని, మంత్రాన్ని శ్రద్ధ లేని వాళ్లకు ఉపదేశించకూడదు. పంచమోపనిషత్. ఈ యంత్రాన్ని ఉపాసించేవారు మొదట ద్వారపూజ చేయాలి. తరువాత పద్మాసనాది ఆసనాలలో ఏదో ఒక ఆసనాన్ని వేసుకుని కూర్చోవాలి. ప్రసన్నమైన మనసుతో పంచమహాభూతాల్ని క్రమంగా తన ఆత్మలో లయం చేయాలి. తరువాత భూతశుద్ధి, ప్రాణప్రతిష్ఠ చేయాలి. పీఠం మీద ప్రతిష్ఠించిన దేవతకి రెండు వైపులా మధ్య భాగంలో పద్మార్చన చేయాలి. సింహాసన పీఠానికి అధోభాగ, ఊర్ధ్వభాగ, పార్శ్వ భాగాలలో దేవతా పూజని చేయాలి. అలాగే పీఠం మీద ఉన్న అష్టదళ పద్మం మీద కూడా పూజ చేయాలి. రత్నమయమైన సింహాసనంలో మృదువుగా నున్నగా ఉన్న పరుపు మీద దుండు కూడా ఉన్నట్టు భావించి ఆ తల్పం మీద ఉన్న పరమాత్మ రూపంలోని సద్గురువుని పూజించాలి. ఆ పీఠానికి క్రింది భాగంలో ఆరాధ్య దేవత ఉన్న ఆసనం క్రింద ఆధారశక్తి, కూర్మ, నాగ, పృథివీమయమైన రెండు పద్మాలని ఉన్నట్టుగా స్మరించి వాటన్నిటినీ పూజించాలి. ఈ విధంగా మణిమయ మండపం వరకు పూజ చేసి ఆ మండపం ప్రవేశ ద్వారంలో విఘ్నేశ్వరుడు, దుర్గా, క్షేత్రపాలకుల్ని పూజించాలి. వీరి పేర్లకి ముందు బీజాక్షరాలను చేర్చి వారి నామాల్ని చతుర్థి విభక్తితో పఠిస్తూ పూజించాలి. పీఠం ఆగ్నేయ, నైరుతి, వాయువ్య, ఈశాన్య దిక్కుల్లో క్రమపద్ధతిగా ధర్మ, అర్ధ, కామ మోక్షాల్ని పూజించాలి. ఆ తరువాత పీఠం పైభాగంలో, మధ్య భాగంలో సూర్య, చంద్ర, అగ్నుల్ని పూజించాలి. యంత్రం కర్ణికా స్థానంలో 3 వృత్తాల రూపంలో సత్వ, రజ, స్తమో గుణాలు 3 ఉన్నట్టుగా భావించాలి. ఆ తర్వాత అష్టదిక్కుల్లో ఉన్న అష్టదళాల్ని పూజించాలి. ఆగ్నేయ కోణం నుంచి ప్రారంభించి క్రమపద్ధతిగా ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, జనాత్మల్ని పూజించాలి. తరువాత అన్ని దిక్కుల్లో క్రమంగా తూర్పు దిశలో మాయాతత్వాన్ని, దక్షిణ దిశలో విద్యాతత్వాన్ని, పడమటి దిశలో కళాతత్వాన్ని, ఉత్తర దిశలో పరతత్వాన్ని పూజించాలి. తరువాత విమలాది 8 శక్తుల్ని పూజించాలి. దాని తరువాత ప్రధాన దేవతకి ఆవాహనాది పూజలు చేయాలి. అలాగే జలాదులతో అంగ వ్యూహాది పూజలు చేయాలి. దీని తరువాత వృష్టి, జయంత, విజయ, సురాష్ట్ర, రాష్ట్రవర్ధన, అకోవ, వాయు, చంద్ర, ఈశాన, బ్రహ్మ, అనంతాదుల్ని పూజించాలి. తరువాత అష్టలోక పాలకుల్ని పూజించాలి. వారితో పాటు వారి అస్త్రాలైన వజ్ర, పద్మ, దండ, ఖడ్గపాస, అంకుశ, గద, శూలచక్ర పద్మాల్ని పూజించాలి. వాటితో పాటు వశిష్ఠ, వాసుదేవ, జాబాల, గౌతమ, భారద్వాజ, విశ్వామిత్ర, వాల్మీకి వంటి మహర్షుల్ని పూజించాలి. వీరితో పాటు నీలాది ముఖ్యులైన నీల, నల, సుషేణ, మహింద, శరభ, ద్వివిధ, ధనధ, గవాక్ష, కిరీట, కుండల, శ్రీవత్స, కౌస్తుభ, శంఖ, చక్ర, గద, పద్మాల్ని పూజించాలి. ఇప్పటి వరకు చెప్పిన దేవతలందరినీ చందనాది వివిధ రకాల ఉపచారాలతో అర్చించి శ్రీరాముడి పూజను ఘనంగా చేయాలి. ఈ విధంగా ఆవరణ పూజ చేసిన తరువాత విధి విధానంగా రామమంత్ర జపం చేసి ఆ జప ఫలితాన్ని శ్రీరాముడికి సమర్పించాలి. మహామహిమాన్వితుడు, జగత్తుకి ఆధారమైన వాడు, సచ్చిదానంద స్వరూపుడు, హస్త పద్మాలతో శంఖ చక్రాల్ని, గదా కమలాల్ని ధరించినవాడు, సంసార బంధాన్ని తెంచగలిగేవాడు అయిన శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తున్నాను అని చెప్పి భక్తిగా ఆయనకి ప్రణమిల్లాలి.
ఎవరైతే ఈ విధంగా రామచంద్రుడిని ధ్యానిస్తారో వారంతా మోక్షాన్ని పొందుతారు. విశ్వమంతా వ్యాపించిన శ్రీరామచంద్రుడు తన అవతార లీలా సంవరణ కాలంలో అశరీరంగా అంతర్ధానం అయ్యాడు. ఆయనతో పాటు శంఖ, చక్ర, గద పద్మాలు కూడా అంతర్ధానం అయ్యాయి. ఆ విధంగా రాముడు చివరికి తన స్వాభావిక రూపాన్ని ధరించి సీతాదేవితో, సమస్త పరివారంతో, పురజన, పరిజన, సమస్త సోదరులతో, సమస్త ప్రజలతో, విభీషణాది శత్రువంశాల వారితో కలిసి పరంధామానికి చేరుకున్నాడు. ఆ విధంగా శ్రీరామ భక్తులైన వారందరూ తమ మనస్సుకు నచ్చిన భోగాలు అనుభవించి చివరికి అందరూ పరంధామానికి చేరుకున్నారు. ఈ ఉపనిషత్తులోని మంత్రాల్ని ఎవరు పఠిస్తారో వారు పరిశుద్ధమైన అంతఃకరణంలో మోక్షాన్ని పొందుతారు. చిన్మయ స్వరూపులైన సీతారాములనేవారు ఇద్దరు కారు, ఒక్కరే. అథర్వవేదాంతర్గత ఉపనిషత్తులలో 13వ ఉపనిషత్తు ఆ రామపూర్వ తాపన్యోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.